అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో చాలామందికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే అప్లై చేసే స్టూడెంట్ సంఖ్యతో పోలిస్తే అందుబాటులో ఉన్నటువంటి సీట్ల సంఖ్య 5% మాత్రమే. కాబట్టి 20 మందిలో మీరు ఎంత ప్రయత్నించా ఒకరికి సీట్ వస్తుంది, మిగతా 19 మందికి జోసాలో సీట్ రాదు. అంటే ఐఐటీలో కానీ ఐఐటీలో కానీ ట్రిపుల్ కానీ రాదు. కానీ జేఈ మెయిన్స్ యొక్క పర్సంటైల్ చాలా విధాలుగా పనిచేస్తుంది. సో అది ఎంసెట్లో బి కేటగిరీ కావచ్చు. దాని గురించి నేను ప్రత్యేకమైన వీడియో ఇస్తాను దీని తర్వాత, దాన్ని కూడా చూడండి. లేదా అడ్వాన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తీసుకోవచ్చు. అదేవిధంగా జేఈ మెయిన్స్ ద్వారా అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీకు సీట్లను ఇస్తున్నాయి. డైరెక్ట్గా జేఈ మెయిన్స్ కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాయి. వాటి వివరాలకు మనం వెళ్దాం. వివిధ ప్రైవేట్ యూనివర్సిటీల యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ ఎస్బిఆర్ టాక్స్ అండ్ టీమ్ మీకు అందజేస్తుంది. ఎస్బిఆర్ టాక్స్ యాప్ ద్వారా దానిలో విట్, మణిపాల్, అమృత, కామెడీకి లాంటి సపరేట్ కోర్స్ ఉంది. కొన్ని జోసాల సీట్ వచ్చే అంచనా మీకుంటే జోసా బిట్సార్ తీసుకోండి. లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకోండి. కామెడీగా కూడా ఉంది. శాస్త్ర లాంటి వాటిలో కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు కలిపి మీ గైడెన్స్ ఉంటుంది. మీకు జూమ్ మీటింగ్స్, వాట్సాప్ గ్రూప్, ఫిజికల్ సెమినార్స్, ఐఐటిఎన్స్ వాళ్ళతోటి గైడెన్స్, దేశంలో కెరీర్ రంగం ఎలా మారుతుందనేటువంటి సమగ్రమైనటువంటి ఒక విశ్లేషణ, ఒక శాస్త్రీయంగా పరిశోధన చేసి మీకు అందించేటువంటి యూట్యూబ్ ఛానల్. మీకు ఛానల్లో నేను ఒక్కనే కనిపిస్తుండొచ్చు, కానీ దాదాపు 15-20 మంది దీని వెనుక కృషి చేస్తున్నారు, సహకారం అందిస్తున్నారు. మిత్రులారా, అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దానిలో అనేక పనికిమాలినవి ఉన్నవి, కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయి, కొన్ని మాత్రమే మంచి ప్రమాణాలతోటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. అలాంటి సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఉన్నాయి. కానీ సౌత్ ఇండియాలో అనేక గొప్ప యూనివర్సిటీస్ ఉండడం వల్ల ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం నార్త్ ఇండియన్ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ఐటి, ట్రిపుల్ ఐఐటీలో వస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం అవసరం లేదు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో చాలా వాటిలో డబ్బులు కట్టి, డొనేషన్ కట్టి తీసుకుంటున్నారు. కాబట్టి దానిలో నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు. పీర్ గ్రూప్ వల్ల కూడా మనకు నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది. చాలా సందర్భాల్లో పీర్ గ్రూప్ కూడా తప్పుదారి బట్టి మన కెరీర్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి పీర్ గ్రూప్ కూడా ఇంపార్టెంట్. చాలామంది నా ఛానల్ చూసే వాళ్ళలో 95% మంది మధ్యతరగతి కుటుంబీకులు. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎకో సిస్టమ్ అనేది కూడా స్టూడెంట్స్ మంచి కానీ చెడు కానీ తీసుకోవచ్చు. మనకు వాటిని ప్రభావితం చేస్తుంది స్టూడెంట్స్లో మంచి చెడులని. కాబట్టి నేను అన్ని కాలేజ్ రివ్యూలను చేయడం లేదు. ప్రతి కాలేజ్ రివ్యూ చేయడం వల్ల చాలామంది దానిలో చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్లో ఒక విషయం చెప్తే చాలామంది అది వేదవాక్కులాగా భావించేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. సరే, ఎక్కడైనా ఒకటి తప్పులు దొరలు ఉండవచ్చు. కానీ అత్యంత విశ్వసనీయత గల ఛానల్ ఇది ఎస్బిఆర్ టాక్స్ అనేది. ఆ విషయం చాలామంది చెప్తూనే ఉంటారు. చాలామంది కలిసి కూడా చెప్తుంటారు, ఆ విషయాన్ని మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు నేను ప్రైవేట్ యూనివర్సిటీస్లో వేటి మీద దృష్టి పెట్టాలి, ఏవి జేఈ మెయిన్స్ ఆఫర్ చేస్తుంది, ఒక జేఈ మెయిన్స్ ఆఫర్ చేయకపోయినా కూడా ఎలాంటి యూనివర్సిటీస్ రాయాలనే విషయం చెప్తాను. అనేక యూనివర్సిటీ ఉన్నప్పటికీ కూడా నేను ఒక 7-8 యూనివర్సిటీస్ మాత్రమే రెఫర్ చేస్తున్నాను. వాటి గురించి మాత్రమే రివ్యూ చేస్తున్నాను. మిగతా వాటిని నేను అంతగా రికమెండ్ చేయడం లేదు. సో ఒకటి మణిపాల్, కానీ అది జేఈ మెయిన్స్ స్కోర్ తీసుకోవడం లేదు. మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మెట్ అనేటువంటి ఎగ్జామ్ ద్వారా తీసుకుంటున్నాను. అద్భుతమైనటువంటి క్యాంపస్ మణిపాల్లో ఉంది. అందరూ కూడా మీకు ఆసక్తి ఉంటాయండి. కొంచెం ఫ్రీ స్టైల్, దాని మీద నేను వీడియో చేశాను. తర్వాత కూడా సమగ్రమైనటువంటి మణిపాల్ వీడియో కూడా త్వరలో వస్తుంది. మళ్ళీ అదేవిధంగా విట్ అందరికీ తెలిసినటువంటిది. ఇట్లా ఒక్కొక్క దాని మీద అనేక వీడియోలు ఉన్నాయి. అయినా మరింత లోతైనటువంటివి, గంభీరమైన సమగ్రమైన వీడియోలు ఒక్కొక్క దానికి మళ్ళీ రాబోతున్నాయి. ఆ సిరీస్లో భాగంగా అమృత వస్తుంది ఫస్ట్. సో అమృత యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కూడా మీకు జేఈ మెయిన్స్ వారు తీసుకోరు, విట్ ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటారు. అది జేఈ మెయిన్ జోసా కౌన్సిల్ కంటే ముందే పూర్తయిపోతుంది. కాబట్టి అప్పటికే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని వివరాలు కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం.
సో మణిపాల్ బిట్ అద్భుతమైనప్పుడు వాటికి జేఈ మెయిన్స్ తీసుకోవడం లేదు, కానీ అమృత తీసుకుంటాం. అమృతలో 2 ఎంట్రీలు ఉన్నాయి, ఒకటి AEEE, మరొకటేమో జేఈ మెయిన్స్. సో జేఈ మెయిన్స్ ఎంత వస్తే సీట్ వస్తుంది అంటే మీకు అమృతలో చాలా క్యాంపస్ ఉన్నాయి. మీకు అమృత డీటెయిల్డ్ రివ్యూ మీకు వీడియో చూడండి, దాని సంబంధించినటువంటి త్వరలోనే పూర్తిస్థాయి వీడియో వస్తుంది. సో 6 క్యాంపస్లు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక కట్ ఆఫ్. మీరు అమృత కోయంబత్తూరులో కోర్స్ చేసేవాలంటే ఇది దాదాపు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయితే సరే స్లాబ్స్ ఉన్నాయి 1 2 3 4 5 స్పష్టంగా చెప్పలేము, కానీ టాప్ స్లాబ్లో రావాలంటే మొత్తం 200 300 లోపల రావాలి. 200 300 లోపల వస్తేనే బహుశా 100 200 వస్తేనే మీకు కేటగిరీ 1 వస్తుంది. ఏదో ఒక కేటగిరీ అయితే మీకు థర్డ్ కేటగిరీ వరకు అయితే ఒక మేబీ 1000 2000 వరకు కూడా రావచ్చు. స్లాబ్ని బట్టి ఆధారపడుతుంది, ఫస్ట్ స్లాబ్ సెకండ్ స్లాబ్. సో ఇక్కడ పర్సంటైల్ రావాలంటే దానికి కూడా స్లాబ్లో ఫీజుని బట్టి ఆధారపడుతుంది. సో కాబట్టి మీకు ఫీ కేటగిరీ కూడా నింపాల్సింది మీకు ఏ స్లాబ్ అనేది. విట్ యొక్క అడ్మిషన్ టెస్ట్ డిఫరెంట్, మీరు డైరెక్ట్ పెడితే స్లాబ్స్ వాళ్ళే ఇస్తారు, అమృత ఎక్కువ మనమే స్లాబ్స్ నింపాలి, ఏ ఫీ ఏ క్యాంపస్ ఏ బ్రాంచ్. సో కాబట్టి మనం డీటెయిల్గా గైడ్ చేద్దాం యాప్లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు. సో జూమ్ మీటింగ్లలో రకరకాల వాళ్ళలో. సో మేబీ మీకు థర్డ్ స్లాబ్ వరకు, ఫోర్త్ వెళ్ళిపోతే సో థర్డ్ స్లాబ్ వరకు కోయంబత్తూరులో సిఎస్సి రావాలంటే మేబీ మీకు 96 వరకు రావచ్చు. 96 వరకు థర్డ్ స్లాబ్ వరకు సమ్ సిఎస్సి మీకు రావచ్చు 96. మేబీ కొన్ని బ్రాంచెస్, కొన్ని సిఎస్సి సంబంధించి కొన్ని బ్రాంచెస్ మాత్రం మేబీ 95% కూడా 94% కూడా రావచ్చు. అదే బెంగళూరు ఉంటే ఇది మీకు 94 93 కూడా 93 92 కూడా రావచ్చు. మీకు మిగతా అయితే మీకు 98 మీకు అమృత లాంటివి అయితే మేబీ 85% కూడా రావచ్చు. మీకు నాగర్కోయిల్ లాంటివి అయితే మేబీ 80 కూడా 80% కూడా రావచ్చు. కాబట్టి ఆయా కోర్సు మీరు తీసుకునే కోర్సు తీసుకునేటువంటి క్యాంపస్ మీకు ఏ స్లాబ్లో తీసుకుంటారని దాన్ని బట్టి. ఒక 4th క్యాంపస్ పెట్టుకుంటే మీకు 70% కూడా మీకు 60% కూడా అమృత నాగర్కోయిల్ కానీ అమరావతి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ బెంగళూరు మీకు యాక్చువల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫస్ట్ ఏమో అమృత కోయంబత్తూరు, సెకండ్ అమృతపురి కానీ బికాజ్ ఆఫ్ సిటీ డిమాండ్లో మాత్రం బెంగళూరు డిమాండ్లో ఉంది. సో మీకు చెన్నై కానీ అమరావతి కానీ నాగర్కోయిల్ కానీ రీసెంట్ క్యాంపస్లు, కాబట్టి దానిలో 3 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. సో అవి కూడా ఎదుగుతాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ అమరావతి వచ్చి ఒక 5-6 ఏళ్ళైంది, 3-4 ఏళ్ళు అయినట్టుంది. సో ఆ తర్వాత మీరు చదివేసే 4 ఏళ్ళు అవుతుంది, కాబట్టి ప్లేస్మెంట్స్ వస్తే మీకు లక్ ఏంటంటే అమృత మొత్తం సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్, ఎక్కడ చదివినా కూడా అందరి ప్లేస్మెంట్స్ ఒకటే దగ్గర, అందరు అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తుంటారు. మీకు సామర్థ్యం ఉన్నట్టయితే మీరు అమరావతి చదివినా కూడా మీకు 50 లక్షల ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. మీకు మీకు కొంచెం సీనియర్ ప్రొఫెషన్స్, ఎకో సిస్టమ్, మెరిటోరియస్ స్టూడెంట్స్ కోయంబత్తూరులో ఉంటారు, తర్వాత బెంగళూరులో ఉంటారు. కానీ మీకు పట్టుదల, కృషి, శ్రద్ధ ఉన్నట్టయితే, సిన్సియారిటీ ఉన్నట్లయితే అమృత యూనివర్సిటీ అనేది ఒక స్వర్గధామం. కాబట్టి తక్కువ పర్సెంటేజ్ వచ్చినా కూడా మీరు చేరొచ్చు. మేబీ 67-50% కూడా కొన్ని కోర్సెస్ అమరావతి నాగర్కోయిల్లో రావచ్చు. వాటిలో కూడా మీకు అమృత స్పెషాలిటీ ఏంటంటే దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మీకు మిషన్ లెర్నింగ్ కానీ, తర్వాత మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, సో మరికొన్ని సంబంధిత కోర్సెస్ కూడా మీరు ఎవరైనా తీసుకోవచ్చు. సివిల్ ఉన్నా, కెమికల్ ఉన్నా, మెకానికల్ ఉన్నా తీసుకోవచ్చు. కానీ అమృత ఉండే ఎకో సిస్టమ్ మీకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.